హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఈ వీడియోలో మన ఇంట్లో ఉన్న షాంపూ తోటి అనేక రకాల ఉపయోగాలు అయితే ఉన్నాయండి. ఇక్కడ నేను క్లినిక్ ప్లస్ షాంపూ అనేది తీసుకున్నాను. సో మీరు ఇంట్లో ఏది యూజ్ చేస్తే మీరా షాంపూ కానీ హెడ్ అండ్ షోల్డర్ కానీ సో ఏది యూజ్ చేసినా సరే అది తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను 10 రూపీస్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదా, ఒక డ్రింక్ బాటిల్ అనేది తీసుకున్నాను. మనకి షాంపూ తోటి ఎన్నో రకాల ఉపయోగాలు అయితే ఉన్నాయి. సో మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఇక్కడ నేను 2 రూపీస్ క్లినిక్ ప్లస్ షాంపూ అనేది ఈ యొక్క వాటర్ బాటిల్ అయితే వేసుకుంటున్నాను. షాంపూ అనేది మనం హెయిర్ కి యూజ్ చేస్తూ ఉంటాం కదండి, అలాగే క్లీనింగ్ పర్పస్ కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే వాటర్ బాటిల్లో షాంపూ వేసిన తర్వాత మొత్తం కూడా వాటర్ తో ఫుల్ చేసేసాను. సో చూసారు కదా, స్టవ్ దగ్గర పెట్టి హీట్ చేశారనుకోండి, మనకి ఆ క్యాప్ అనేది హోల్ అయితే అవుతుంది. లేదా సిజర్ తోటి ఈ విధంగా మీరు చేసినా సరే హోల్ అనేది అవుతుంది. సో ఇప్పుడు మీరు ఈ యొక్క బాటిల్ కి క్యాప్ అనేది పెట్టేయండి. ఇలా పెట్టిన తర్వాత మనకి ఇప్పుడే మ్యాజికల్ లిక్విడ్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. సో మొత్తాన్ని కూడా ఇలా షేక్ చేసేయండి. ఫస్ట్ మనం మొదటిగా చూసుకున్నట్లయితే హ్యాండ్ వాష్. సో మనం హ్యాండ్ వాష్ అనేది తప్పకుండా డైలీ చేయాలి. ఎందుకంటే మన యొక్క హ్యాండ్లో ఉన్న అంటే చేతుల్లో ఉన్న బ్యాక్టీరియాస్ అన్నీ కూడా రిమూవ్ అవడానికి హ్యాండ్ వాష్ అనేది చేస్తూ ఉంటాం కదండి. అయితే హ్యాండ్ వాష్కి మనం అనేక రకాల సోప్స్, లిక్విడ్స్ లాంటివి యూజ్ చేస్తూ ఉంటాం. సో హ్యాండ్ వాష్ అనేది సడన్గా ఇంట్లో అయిపోయేటప్పుడు ఈ విధంగా 2 రూపీస్ కానీ 1 రూపీస్ కానీ షాంపూని ఇలా బాటిల్లో వేసి పెట్టుకుంటే మాత్రం మనకి హ్యాండ్ వాష్కి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఒక్కసారి మీరు అయితే ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి మనం ఇలాంటి స్టీల్ సింక్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం కదండి, గిన్నెలు క్లీన్ చేయడానికి గట్టి యూజ్ చేస్తూ ఉంటాం. సో అలాంటప్పుడు కూడా ఈ యొక్క షాంపూతో చేసిన ఈ లిక్విడ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. స్టీల్ని క్లీన్ చేయడానికి షాంపూ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో ఇలా వాటర్ వేసి ఇలా ఒక స్క్రబ్బర్ తీసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను వాటర్ వేసి చూపిస్తున్నాను. సో చూస్తున్నారు కదా, స్టీల్ అనేది ఎంత బాగా అయితే మెరుస్తుందో. సో ఒక్కసారి ఇలా ట్రై చేయండి, ఎలా ఉంది అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్టీల్ క్లీనింగ్ పర్పస్కి కూడా షాంపూ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 3 చూసుకున్నట్లయితే మనం ఇంట్లో మాపు అనేది పెడుతూ ఉంటాం. సో ఒక్కొక్కసారి ఏమవుతాయి, టైల్స్ కానీ మార్బుల్స్ కానీ మనం యూజ్ చేసేటప్పుడు మనం మాపు పెట్టినా సరే అవి చాలా జిడ్డుగా అయితే ఉంటాయండి. మనం దానికోసం లిక్విడ్స్ లాంటివి యూజ్ చేస్తూ ఉంటాం. సో ఎలాంటి లిక్విడ్ కూడా లేకుండా మీరు వాటర్ అనేది కొంచెం బకెట్లో తీసుకొని ఆ బకెట్లో కొంచెం షాంపూ వేసుకొని మీరు మాపు పెట్టారనుకోండి, చాలా నీట్గా అయితే ఉంటుంది. మార్బుల్స్ కానీ టైల్స్ కానీ తలతలా మెరిసిపోతాయండి. సో ఇదైతే నేను ఎప్పుడు ఇలానే చేస్తాను. మాపు పెట్టేటప్పుడు తప్పకుండా షాంపూ అనేది యూజ్ చేస్తాను. ఇక్కడ నేను క్లినిక్ ప్లస్ వాడాను. మీరు ఎనీవన్ ఏ షాంపూ యూజ్ చేసినా సరే మనకి షాంపూ నుంచి మంచి స్మెల్ అనేది వస్తుంది. సో మాపు పెట్టేటప్పుడు కూడా ఇంటి నుంచి మనకి మంచి స్మెల్ వస్తుంది. అలాగే టైల్స్ కూడా చాలా నీట్గా ఉంటాయండి. సో ఒక్కసారి ఇది కూడా మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 4 అండి. మనం ఎక్కువగా కిచెన్ రూమ్లో స్టీల్ ఐటమ్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. అంటే గ్లాసుల దగ్గర నుంచి సో ప్రతి ఒక్కటి డబ్బాల వరకు ఎక్కువగా స్టీల్ ఐటమ్స్ యూజ్ చేస్తూ ఉంటాం. అయితే ఈ స్టీల్ ఐటమ్స్ ఎలా ఉంటాయి, మనం మాటికి తీసి పెట్టడం వల్ల కానీ ఇవి బాగా జిడ్డుగా ఉంటాయి. అలాగే ఆయిల్ మార్కులు ఉండడం, వాటర్ డాప్స్ లాంటివి ఉండిపోతూ ఉంటాయి కదండి. సో వాటిని మనం చాలా ఈజీగా ఇలా షాంపూ వాటర్ కొంచెం వేసుకొని ఒక క్లాత్తో నీట్గా క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా అయితే ఉంటుందండి స్టీలు. అలా కాకుండా మీరు కొంచెం వాటర్ని ఒక బౌల్లో వేసుకొని కొంచెం షాంపూ వేసుకొని క్లీన్ చేసుకున్నా సరే చాలా నీట్గా ఉంటాయి. సో ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో క్లీనింగ్ టిప్స్ అయితే ఉన్నాయి. సో డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉన్నాయని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.